హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకుంటున్నాం. గత వీడియోలోనూ కూడా విదేశీ వాణిజ్య విధానం ఎగ్జిమ్ పాలసీ 2002 గురించి చెప్పుకున్నాము. ఈ వీడియోలో మనం మినీ ఎగ్జిమ్ పాలసీ గురించి చెప్పుకుంటున్నాము. మినీ ఎగ్జిమ్ పాలసీ భారత విదేశీ వాణిజ్యం మినీ ఎగ్జిమ్ పాలసీ గురించి ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎప్పుడు ఉండాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మినీ ఎగ్జిమ్ పాలసీ ముఖ్యాంశాలు. మినీ ఎగ్జిమ్ పాలసీ ముఖ్యాంశాలు. 2004 జనవరి 28న అప్పటి వాణిజ్య మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన మినీ ఎగ్జిమ్ పాలసీలోని ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 2004 జనవరి 28న అప్పటి వాణిజ్య మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన మినీ ఎగ్జిమ్ పాలసీలోని ముఖ్యాంశాలు క్రింది విధంగా ఉన్నాయి. బంగారం వెండి దిగుమతులపై ఆంక్షల ఎత్తివేత. ఉత్పాదక రంగానికి సంబంధించిన ఇంధన దిగుమతులపై సుంకం తొలగింపు. ఎగుమతి రుణ గ్యారంటీ కార్పొరేషన్ ఈక్విటీ ప్రాతిపదిక 500 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలకు పెంపు. ఎగుమతి రుణ గ్యారంటీ కార్పొరేషన్ ఈక్విటీ ప్రాతిపదిక 500 కోట్ల నుంచి 800 కోట్ల రూపాయలకు పెంపు. డీమ్డ్ ఎగుమతి ప్రయోజనాలను ఎరువులు, రిఫైనరీ ప్రాజెక్టులు, ఐటీ సామగ్రికి కూడా విస్తరించడం. ఎగుమతి అభివృద్ధి క్యాపిటల్ వస్తువుల పథకం సరళీకరించడం. ఈపీసీజీ ఎగుమతి అభివృద్ధి క్యాపిటల్ వస్తువుల ఎగుమతి అభివృద్ధి క్యాపిటల్ వస్తువులను పథకం సరళీకరించినారు. రుణాలకు అర్హత పొందిన ఎగుమతిదారులకు గోల్డ్ కార్డు పథకం వర్తింపజేశారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ జీపీఎస్ పరికరాల దిగుమతులపై ఆంక్షలను ఎత్తివేయడం జరిగింది. ఈ కామర్స్ చర్యలను ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా 2004 జనవరి 28న అప్పటి వాణిజ్య మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన మినీ ఎగ్జిమ్ పాలసీలోని ముఖ్యాంశాలను తెలియజేయడం జరిగింది. బంగారం వెండి దిగుమతులపై ఆంక్షల ఎత్తివేత. బంగారం వెండి దిగుమతులపై అమల్లో ఉన్న ఆంక్షల్ని తొలగించారు. ఇకపై వాటిని ఎవరైనా దిగుమతి చేసుకోవచ్చు. వినియోగదారులు లేదా ఆభరణాల తయారీదారులు దిగుమతి చేసుకోవచ్చు. స్టేట్ ట్రేడింగ్ కంపెనీలు లేదా బ్యాంకుల ద్వారా దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి ఏజెన్సీలకు ఛార్జీలు 0.1 విలువలో 0.1 నుంచి 0.7% వరకు ఉన్నాయి. వాటిని అప్పటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ప్రజలకు కూడా చౌకగా లభిస్తాయి. ఎగుమతి రుణ గ్యారంటీ కార్పొరేషన్ ఈక్విటీ ఈసీజీసీ ఎగుమతి రుణ గ్యారంటీ కార్పొరేషన్ ఈక్విటీ ఎగుమతిదారుల సమస్యలను తగ్గించేందుకు భారత ఎగుమతి రుణ గ్యారంటీ కార్పొరేషన్ ఈసీజీసీ ఎగుమతిదారుల సమస్యలను తగ్గించేందుకు భారత ఎగుమతిదారుల గ్యారంటీ కార్పొరేషన్ ఈక్విటీ బేస్ను 500 నుంచి 800 కోట్ల రూపాయలకు పెంచారు. కార్పొరేషన్ కోసం జాతీయ ఎగుమతి బీమా ఖాతాను ఏర్పాటు చేయడం జరిగింది. విదేశాలలో భారతీయ కంపెనీలు అమలు చేస్తున్న ఎక్కువ విలువ కలిగిన ప్రాజెక్టులకు ఇది పూచీగా ఉంటుంది.
విదేశాలలో భారతీయ కంపెనీలు అమలు చేస్తున్న ఎక్కువ విలువ కలిగిన ప్రాజెక్టులకు ఇది పూచిగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వ మద్దతు కానీ లభించకపోవడం వల్ల అనేక ప్రాజెక్టుల అమలుకు అప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. బంగ్లాదేశ్, మలేసియా, సూడాన్లో అనేక ప్రాజెక్టులు ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ వంటి కంపెనీలకు కొత్త ఖాతా ఉపయోగపడుతుంది. గోల్డ్ కార్డు పథకం భారత ఎగుమతిదారులకు సులభంగా రుణం లభించేందుకు, భారతీయ వస్తువులు సేవల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు వీలుగా రుణాలకు అర్హులైన మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఎగుమతిదారుల కోసం గోల్డ్ కార్డు పథకాన్ని రిజర్వ్ బ్యాంకు ఖరారు చేయడం జరిగింది. డీమ్డ్ ఎగుమతుల ప్రయోజనాలను విస్తరణ. డీమ్డ్ ఎగుమతి ప్రయోజనాలను కస్టమ్స్ సుంకం లేని వస్తువులు, ఎరువులు, రిఫైనరీ ప్రాజెక్టులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సిడిఆర్సిఎంలు, విసిడి, డివిడి ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు, పెట్రోలియం రిఫైనింగ్ ఆపరేషన్స్కి అవసరమైన యంత్రాలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు పొందుతున్న ఎగుమతి ప్రయోజనాలను కూడా పొందుతాయి. 8-9 పంచవర్ష ప్రణాళికల కాలంలో నెలకొల్పబడిన ఎరువుల ప్రాజెక్టులకు కూడా ఎగుమతి ప్రయోజనాలను విస్తరించారు. ఎరువుల రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇవి దోహదపడతాయి. మన దేశం ఎరువులను దిగుమతి చేసుకుంటున్నందున ఈ చర్యలు తక్షణ ప్రభావం చూపవు. అదిగాక భారత్కు వ్యూహాత్మక ప్రయోజనం ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలకు సరఫరా చేయడంతో ధరల ప్రయోజనం ఏమీ ఉండదు. అయితే ఈ సౌకర్యం దీర్ఘకాలంలో భారీ పెట్టుబడుల ద్వారా పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చుతుంది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ ఈపీసీజీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ ఈపీసీజీ పథకాన్ని సరళీకరించడం. ఈపీసీజీ పథకం కింద ఎగుమతి కర్తవ్యాలను సరళతరం చేశారు. కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రైట్ విలువకు 5 రెట్లకు బదులుగా సుంకం ఆదాకు విలువను 8 రెట్లుగా నిర్ణయించారు. ఈపీసీజీ లైసెన్సులను కలుపుకునేందుకు గ్రూపు కంపెనీల ఉత్పత్తులు, సర్వీసులను ఎగుమతి చేయడం ద్వారా ఎగుమతి కర్తవ్యాలను నెరవేర్చేందుకు కార్పొరేట్ సంస్థలకు అవకాశం కల్పించడం జరిగింది. ఎగుమతి కర్తవ్యాలను నెరవేర్చడంలో సమస్యలు ఎదుర్కొంటున్న అనేక ఆటోమొబైల్, బహుముఖ ఇంజనీరింగ్ కంపెనీలకు ఈ ఈపీసీజీ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రైట్ ప్రాతిపదికన $40,000 కంటే తక్కువ ఖర్చు అయ్యే ఆటోమొబైల్స్కి సంబంధించి సమాన ధార్మిక నిబంధనలను సరళీకరణ చేయడం జరిగింది. దేశంలో పరిశోధన అభివృద్ధిని పెంచేందుకు ప్రోటోటైప్స్ దిగుమతులపై ఆంక్షలను ఎత్తివేయడం జరిగింది. దేశంలో పరిశోధన అభివృద్ధిని పెంచేందుకు ప్రోటోటైప్స్ దిగుమతులపై ఆంక్షలను ఎత్తివేయడం జరిగింది. జీపీఎస్ పరికరాలపై ఆంక్షల తొలగింపు. జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పరికరాల దిగుమతులపై ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. ఈ చర్య సెల్యులార్ ఉపగ్రహ ఆపరేటర్లు, వ్యూహాత్మక కంపెనీలు, టెక్నాలజీ ప్రొవైడర్లకు ప్రయోజనం కలిగించింది. సెల్యులార్ ఆపరేటర్లు లొకేషన్ ఆధారిత సేవలు కల్పించగలుగుతారు. వ్యూహాత్మక కంపెనీలు జీపీఎస్ ఉపయోగించుకొని రోడ్డుపై వాహనాలను ట్రాక్ చేయవచ్చు. ఇంజనీరింగ్, నిర్మాణం, ప్లానింగ్లో కూడా జీపీఎస్ను ఉపయోగించవచ్చును. ఒక ప్రాంత ఆకారాన్ని చిత్రించడం లాంటి క్లిష్టమైన పనులను కూడా ఇది నిర్వర్తిస్తుంది. జీపీఎస్ అనేది 66 ఉపగ్రహాల నెట్వర్క్ పనిచేస్తుంది. ఒక వస్తువు ఎక్కడ ఉన్నది లేదా ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అనే దానిని జీపీఎస్ ద్వారా గుర్తించడం జరుగుతుంది. సుంకం లేని ఇంధన దిగుమతులు ఉత్పాదక పరిశ్రమ ఎదుర్కొంటున్న అధిక విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు ఇంధన దిగుమతులపై సుంకం విధించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వీసు రంగం సుంకం లేని దిగుమతి సౌకర్యాలను హెరిటేజ్ హోటల్స్ కూడా దీన్ని విస్తరించారు. హెరిటేజ్ హోటల్స్ సంపాదించే విదేశీ మారకాన్ని బట్టి మద్యం సహా వివిధ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చు. వాటి విదేశీ మారక ఆదాయంలో 5% వరకు లిక్కర్ను సుంకం లేకుండా దిగుమతి చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఈ కామర్స్ చర్యలు లావాదేవీల ఖర్చును తగ్గించి పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రభుత్వం డిజిటల్ సంతకాలు, కస్టమ్స్ శాఖ, బ్యాంకులు వంటి కమ్యూనిటీ భాగస్వాములతో
ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఎలక్ట్రానిక్ డేటా ఎక్స్చేంజ్ వంటి ఈ కామర్స్ చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. ఎగుమతిదారులు ఎగుమతి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. డిజిటల్ సంతకాల పద్ధతిని అవలంబించే ఎగుమతిదారులు తమ ఎగుమతి ఫీజులను ఎలక్ట్రానిక్స్ పద్ధతి ద్వారా చెల్లించవచ్చు. సుంకాలకు సంబంధించి వాపసు చేసిన సొమ్ము సుంకాల చెల్లింపు వంటి లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ నిధి బదిలీని ప్రారంభించారు. 33 కీలక ఓడరేవులను కలిపే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ కస్టమ్స్, ఎయిర్లైన్స్, క్లియర్ ఏజెంట్లు, బ్యాంకులు, కంటైనర్ కార్పొరేషన్లు వీటితో అనుసంధానం చేయడం ద్వారా ఈ కామర్స్ చర్యలను పూర్తి వినియోగంలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కామర్స్ చర్యలను ప్రభుత్వం పూర్తి వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. అడ్వాన్స్డ్ లైసెన్స్ ద్వారా దిగుమతులకు డ్యూటీ మినహాయింపు. 1999 జూలై 9న భారత ప్రభుత్వం వార్షిక అడ్వాన్స్ లైసెన్స్ ద్వారా చేసుకునే దిగుమతులకు యాంటీ డంపింగ్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా దిగుమతి చేసుకున్న వస్తువులు అమ్మకానికి, వినియోగానికి ఉపయోగించకుండా కేవలం అడ్వాన్స్ లైసెన్స్లో పేర్కొన్నట్టు ఎగుమతులకు మాత్రమే ఉద్దేశించబడి ఉండాలి. ఈ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎగుమతులు పెరుగుతాయి. అడ్వాన్స్ లైసెన్స్ అంటే ఏమిటి? ఒక ఎగుమతి వ్యాపారికి కానీ ఎగుమతి ఉత్పత్తిదారుకి కానీ ముందుగా ఎలాంటి మౌలిక కస్టమ్స్ సుంకం చెల్లించకుండానే వస్తువుల ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకులను దిగుమతి అనుమతించే లైసెన్సు. అడ్వాన్స్ లైసెన్సింగ్ అంటే ఏమిటి? ఇది ఒక ఎగుమతి వ్యాపారికి కానీ ఎగుమతి ఉత్పత్తిదారునికి కానీ ముందుగా ఎలాంటి మౌలిక కస్టమ్స్ సుంకం చెల్లించకుండానే వస్తువుల ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకులను దిగుమతి చేసుకోవడానికి అనుమతినిచ్చే లైసెన్సు. దిగుమతి చేసుకునే సమయంలో ఎక్సైజ్ సుంకానికి సమానమైన అదనపు కస్టమ్స్ సుంకాన్ని మాత్రం చెల్లించవలసి వస్తుంది. ఎక్సైజ్ సుంకానికి దిగుమతి చేసుకునే సమయంలో ఎక్సైజ్ సుంకానికి సమానమైన అదనపు కస్టమ్స్ సుంకాన్ని మాత్రం చెల్లించవలసి వస్తుంది. ఈ సౌలభ్యం పొందుతున్న ఎగుమతిదారుడు కాలానుగుణమైన ఎగుమతి లక్ష్యాలను సాధించవలసి ఉంటుంది. ప్రభుత్వం ఈ విధంగా అడ్వాన్స్ లైసెన్సింగ్ విధానాన్ని విదేశీ వాణిజ్యంలో ప్రవేశపెట్టడం ద్వారా ఎగుమతులలో అభివృద్ధిని సాధించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విధంగా అడ్వాన్స్ లైసెన్సింగ్ పద్ధతి ద్వారా భారత విదేశీ వాణిజ్యంలో ఎగుమతులలో అభివృద్ధిని సాధించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.